ట్రైలర్ చూసినప్పుడు చాలా ఎమోషనల్గా ఉంది. సో ఈ మూవీ సారంగ తరి అనే సినిమాలో మేము రొమాన్స్ కానీ సస్పెన్స్ కానీ లేకపోతే ఎంటర్టైన్ కానీ ఏమైనా మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అవును, మా పిల్లలు రొమాన్స్ చేస్తారు, మా అమ్మాయి చేస్తుంది. మా అమ్మాయి చేయలేదు అనుకుంటా. లేదు సార్. ఓకే, మా పిల్లలిద్దరు చేస్తారు రొమాన్స్ బాగానే. వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్తో మాత్రం లేదు. యూత్ కి నచ్చేటట్టు రొమాన్స్ కూడా ఉంది, ఖచ్చితంగా ఉంది. ఇది యూ హ్యావ్ సస్పెన్స్ పాయింట్ కూడా ఉంది. చెప్పేశారు కదా సస్పెన్స్ పాయింట్, ఇంకేముంటుంది సస్పెన్స్. ఇది ఫ్యామిలీస్ అందరికీ నచ్చుతుందని మీరు అనుకుంటున్నారు? డెఫినెట్లీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అందరికీ నచ్చుతుంది, చాలా కనెక్ట్ అవుతారు. ఎందుకంటే బికాస్ ఇట్ ఈస్ అంటే చాలా రియలిస్టిక్ గా ఉంది. ఇప్పుడు జనరల్ గా మన ఫ్యామిలీస్ లో ఎలా జరుగుతుంది, ఇట్ ఈస్ నాట్ ఏదో ఫైట్స్ అలాంటి సినిమా కాదు. ఇట్ ఈస్ అ కల్ట్ ఫామ్. మలయాళం సినిమాస్ ఎలా మనం చాలా న్యాచురల్ గా ఎలా జరుగుతుందో అలానే చూపిస్తాం కదా, ఆల్మోస్ట్ అలా. ఇప్పుడు ఈ సినిమాలో ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు నిజంగా ఒకళ్ళు వచ్చి మీకు ఐ లవ్ యూ చెప్పారు అనుకోండి, మీరు ఎంత స్ట్రగుల్ అవుతారు, ఏం చెప్తారు వాళ్ళకి? ఐ లవ్ యూ ఎందుకు? ఐ కాంట్ సే. మీరు లవ్ చేసిన వాళ్ళు ఎవరు లేరా? నేను లవ్ చేసిన వాళ్ళందరూ వెళ్ళిపోయారు సార్ పెళ్లి చేసుకుని. సో దే ఆర్ నాట్ అవైలబుల్ రైట్ నౌ. కాదు, దాని గురించి కాదు. ఇప్పుడు ఐ లవ్ యూ అని చెప్పారు అనుకోండి, మీకు ఎవరన్నా, మీరు ఇమీడియట్ గా వాళ్ళకి ఏం చెప్పాల్సి వస్తుంది? నో సార్, ఇమీడియట్ గా అయితే నేను ఖచ్చితంగా నో అనే చెప్తాను. దానికి చాలా స్ట్రగుల్ ఉంటుంది కదా, చాలా బ్రెయిన్, చాలా మెలోడ్రామా జరుగుతుంది లోపల, మానసికంగా మీరు చాలా స్ట్రగుల్ అవుతారు. అవన్నీ చూపించారు ఇందులో. ఈ అమ్మాయికి ఒక అబ్బాయి వెనకాల పడి, అమ్మాయి తను క్లాసికల్ డాన్సర్ ఈ సినిమాలో, తనకు చెప్పడానికి తను ఎంత స్ట్రగుల్ అయింది అన్నదే ఇది కదా. అది చెప్పాక వాళ్ళ రియాక్షన్ వేరేలా ఉంటుంది. జనరల్గా మామూలుగా మిగిలిన వాళ్ళు ఎలా ఉంటారో అలాగే వాళ్ళ ఫాదర్ వచ్చి, ఏమనుకుంటున్నావు మా అబ్బాయి ఇలా, మీ అమ్మాయి కాకుండా వెనకాల పడింది, మా ఆవిడ జీవితం నాశనం చేస్తావా అంటే, అప్పుడు ఫాదర్ సపోర్ట్ చేయాల్సిన ఇది ఉంటుంది కదా. నా స్ట్రగుల్ ఉంటుంది, ప్లస్ సపోర్ట్ ఉంటుంది. ఈ సినిమాలో వి ట్రై టు షో దట్ ఇప్పుడు ఒక ట్రాన్స్ ఉమెన్ కానీ ఒక ఫ్యామిలీలో ఇలాంటి ఒక ఇష్యూ జరిగినప్పుడు 99% పేరెంట్స్ సపోర్ట్ చేయరు, డెఫినెట్లీ ఎవరు సపోర్ట్ చేయరు. వాళ్ళు ఇంట్లో నుంచి బయటికి వచ్చి ఎక్కడెక్కడో స్ట్రగుల్ అయ్యి సొసైటీతో ఫేస్ చేసి దిల్ ఫేస్ అ లాట్, యాజ్ యూ నో. సో అలాంటప్పుడు ఒకవేళ ఫ్యామిలీలో ఫాదర్ సపోర్ట్ చేసి ఫ్యామిలీ సపోర్ట్ వాళ్ళకి దొరికితే దే విల్ గో టు ఎనీ ఎక్స్టెంట్, వాళ్ళు ఏదైనా అచీవ్ చేయగలుగుతారు. దట్ ఈస్ వాట్ వీ షోడ్. తనకి సపోర్ట్ చేసి చేయటం ఆ సినిమా. ఇప్పుడు ఆల్రెడీ హార్మోన్ ప్రాబ్లం వల్ల మీరు మెంటల్ ఇదిలో ఉన్నప్పుడు ఫ్యామిలీ సపోర్ట్ చేయకపోతే అది ఇంకా మానసికంగా నెక్స్ట్ రేంజ్కి వెళ్ళిపోతుంది. అది అందులోంచి బయట రావాలంటే వేరే దారి ఉండదు. ఇప్పుడు ఎవరినలా, ఇప్పుడు సేమే కదా, యు ఆర్ ఆల్సో హ్యూమన్ బీయింగ్, ఐఎమ్ ఆల్సో హ్యూమన్ బీయింగ్. హార్మోన్స్ అంటే మీరు టోటల్లీ అమ్మాయిలాగే కాబట్టి, ఇప్పుడు అవతల ఒక అబ్బాయో ఇంకొకరు ఫాదరో పేరెంట్స్ లేనప్పుడు ఒక అబ్బాయిని సపోర్ట్ చేశారు అనుకోండి, మీకు ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది, దాంతో మీరు ఏదైనా చేయగలరు. ఇప్పుడు మరి బిగ్ బాస్లో మీరు మీకే ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు యాక్చువల్గా వినర్ కన్నా. నిజంగానే అంటే అది మీ కాన్ఫిడెన్స్ నుంచి మీరు స్ట్రగుల్ అయ్యి, అది ఇది చాలా 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 కష్టం అండి. ఆ విషయంలో అప్రిషియేట్ యూ, సూపర్. మీరు, నేను మీ ఫ్యాన్ కూడా. డెఫినెట్లీ ఎవరికైనా చాలా కరేజ్ కావాలి టు యూనో ఎంత స్ట్రగుల్ ఫేస్ చేశారు. అండ్ ఇంటర్వ్యూస్లో నేను కొన్ని ఇంటర్వ్యూస్లో రబ్బిష్ క్వశ్చన్స్ కూడా అడగడం నేను చూశాను. ఐ నో హౌ యూ ఫేస్ ఇట్. చాలా ఓపెన్గా మాట్లాడేస్తాను.